టీఆర్ఎస్ నేతలు సవాళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తానన్నారు మంత్రి హరీష్ రావు. ఒకవేళ కాంగ్రెస్ టీడీపీలు ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే తన సవాల్ను స్వీకరించాలి అన్నారు. అసెంబ్లీ నుంచి బహిష్కరించబడి ఇవాళటి కూడా అసెంబ్లీకి వాస్తవాలు చెప్పకుండా నాలుక గంచుకున్నటువంటి నాయకులకు ఒక విలువ లేదు. అటువంటి నాయకుల గురించి మాట్లాడి మా స్థాయిని దిగదార్చుకోలేదు, మా విలువను మేము దిగదార్చుకోదలుచుకోలేదు. మేము తప్పకుండా నారాయణఖేడ్లో ఏం చేశామో చెప్తాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, ప్రజలకు మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నారాయణఖేడ్ను గెలిపించుకొని తీసుకొస్తా. ఒకవేళ నారాయణఖేడ్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడికి వచ్చి మాట్లాడిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే మీకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని నా సవాల్ స్వీకరించండి అని అడుగుతా ఉన్నా. లేకపోతే నోరు మూసుకోండి. మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే నా సవాల్ని తీసుకోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా, రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, ఇవాళ ప్రజల ముందు నిలబడండి. నేను చెప్తున్నా, నారాయణఖేడ్లో గెలిపిస్తా. నారాయణఖేడ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా.